ఖాళీ కూర్చున్నారు అడుగు మీద ఎందుకని? కూర్చున్నాం. ఏంటి అసెంబ్లీ సమావేశాలు ఏం జరుగుతున్నాయి అర్థం కాక కూర్చున్నాం. మరి ఏందండి వాళ్ళ గవర్నమెంట్ అన్న మరి అసెంబ్లీలో తిరుపతి రెడ్డి మీద చర్చలు జరుపుతామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న పులివెందులు వెళ్ళి కూర్చున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయని పులివెందులు వెళ్ళాడు మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి. అదేనండి. ఇప్పుడు ఆయనే అన్న అపవాదం వేసాడు ఈ గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ కల్తీ చేసినప్పుడు ఎందుకు ప్రూఫ్లు చూపిలేకపోతున్నారు? అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ప్రూఫ్లు చూపించమని గవర్నమెంట్ అడుగుతుంది, ఎందుకు చూపిలేకపోతున్నాడు అంటారు? వాళ్ళు ఫస్ట్ నుంచి గుట్టకాయలు చెదటోడు ముఖం మీద వేసేయటమే కదండి పని. ఫస్ట్ నుంచి అదే నిజాయితీ ఉండలేదు వాళ్ళ పాలనలో. ఆయన కింద వాళ్ళు ఏమేం చేశారో కూడా ఆయనకు ఇప్పటికి వీళ్ళు ఎవరన్నా చెప్తేనే ఇలా జరిగింది అని తెలుసుకోవటమే జగన్మోహన్ రెడ్డి గారు. పాపం ముందు వచ్చేసి ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఇదంతా నిజమే అని ఎర్ లెవెల్లో మాట్లాడేస్తాడు. తర్వాత వచ్చి చూసుకుంటే ఇవన్నీ వెనక తిరిగి మొత్తం చూసుకుంటే అబ్బో మనం అక్కడ చెప్పాల్సింది ఏం లేదనుకుంటా అని వేరే అంశం ఎత్తుకొచ్చి పారిపోతుంటాడు అసెంబ్లీ నుంచి. మరి ఏది అసెంబ్లీ అంటే గతంలో నేను అసెంబ్లీకి రాను నాకేం అవకాశం ఇవ్వరని చెప్తా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ రాబాబు మేము అవకాశం ఇస్తామని చెబుతా ఉంది. కనీసం ఇలాంటి ఈ తిరుపతి రెడ్డి వ్యవహారం సెన్సిటివ్ వ్యవహారం అయిన భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఏదైనా నిగ్గు తేల్చడానికి ఎందుకు భయపడి రాకుండా ఉన్నాడు అంటారు ఇక్కడ? అసలు దేవుడు అంటే ఇలువ లేదండి వాళ్ళకి. దేవుడు అంటే దేవుడు నిజంగా ఉన్నాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు బట్టలు ముఖ్యమంత్రి గారు దంపతులు బట్టలు తీసుకెళ్తారు వెంకటేశ్వర స్వామికి. ఎప్పుడన్నా భారతీ రెడ్డి గారు వచ్చారండి? రాలేదు. నిర్లక్ష్యం వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభాలో సగమన్నా హిందువులు అనుకుంటారని కనీసం ఉండాలి కదండి. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి మేము ఎలక్షన్ టైంలో మేమేదో తాయిలాడ పడేస్తాము, ఏయో అబద్ధాలు చెబుతాము, వాటికి ఊగిపోయి ఓట్లు వేసేస్తారు, మేము గెలిచేస్తాం, దోసుకున్న మట్టుకు దోసుకుంటాం, వెనకాల ఓడికి దోసిన మట్టుకు దోస్తాం. ఒక ఎమ్మెల్యేకి పని చెప్పరు. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా ఆయనకు తెలియదు. వాళ్ళ పేర్లు కూడా తెలియదు చెప్పాలంటే. ఆ ఎమ్మెల్యేలో మంత్రి ఎవరో ప్రజలకు తెలియదు, ఎమ్మెల్యే ఎవరో ప్రజలకు తెలియదు. వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు, ఖాళీగా కూర్చోంటమే. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ మరి వచ్చి చర్చలో పాల్గొనమని చెప్పి ఆయన్ని ఆహ్వానించినప్పుడు కనీసం ఆయన రాకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేల వెనకాల నడిపించు కదా, ఎందుకు నడిపించలేదండి? నిజాయితీ లేదు కండి అక్కడ, విషయం లేదు కదండి. ఇప్పుడు వీళ్ళు ఏం అంశం తీసుకుని వస్తున్నారు? మీరు పంది కొవ్వు, ఈ గేదె కొవ్వు, ఈ ఆవు కొవ్వు కలిసిందన్నారు, అవి కలవలేదుగా అంటే నిజాయితీ పరులు అయిపోయాం మేము. ఇంతేగాని వాళ్ళు చెప్పేది అసలు అందులో చుక్క నెయ్యి లేదు. చుక్క నెయ్యి లేకోకుండా లడ్డూలు ఏ విధంగా 5 సంవత్సరాలు మీరు చేశారంటే ప్రజల్ని భక్తుల్ని ఎంత మోసం చేశారు. అలా 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఈ కెమికల్స్ అన్ని నూనెల్లాగా తయారు చేసేసి ప్రజల్లోకి వదిలేసి సొమ్ము చేసుకుంటున్నారు. మీ వెనకాల చేసుకుంటున్నారో ముందోళ్ళు చేసుకుంటున్నారో, మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు అవన్నీ కనిపెట్టాలి. మీరు కనిపెట్టలేనప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయిపోయి మిమ్మల్ని అంతగా ప్రజలు పక్కన పెట్టేశారు. ఇంకా మీరు ఏదో పాకుళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఏమన్నా ప్రతిపక్షం ఏమన్నా వస్తుందేమో చూసుకోండి తప్పితే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేది కళ. ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు. మరి ఇక్కడ ఏదైతే నిన్న సుప్రీంకోర్టుకి ఎక్కిన పరిస్థితి సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతే తిరుపతి రెడ్డి వ్యవహారంలో ఆలయ కమిటీ ఏదైతే ఉందో కమిటీ మీద కూడా నిగ్గు తేల్చాలని చెప్పి ఒక కమిటీ వేస్తే దాన్ని కూడా వేయకూడదని చెప్పి వెళ్ళిన పరిస్థితి. కోర్టు అన్న అలాంటిది సిట్టుకు సంబంధం లేదు, ఇది కంపల్సరీ గవర్నమెంట్ చేసుకుంటే తప్పే ఉందని వ్యాఖ్యానించింది. దాన్ని ఎలా చూడొచ్చండి? నిజంగానే ఏదైతే పాలక మండలి ఉందో పాలక మండలి చర్యలు తీసుకోవాలంటారా? తీసుకోవాలి కదా, తీసుకోవాలి. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఈ నిజం తేల్చాలి. వీళ్ళు ఒకవేళ వెనకడిగేసినా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏ విధంగా బయటకు లాగాలో అది బయటకు లాగుతాడు. నిజం అనేది నిర్భయంగా బయటకు వస్తది. అది కప్పిపుచ్చుకుంటానికి కోసం వీళ్ళు అసెంబ్లీ వదిలేసి అసలు అసెంబ్లీకి రారు, ప్రజల గురించి మాట్లాడరు. ఇంకా దేవుడి గురించి ఎక్కడ మాట్లాడతారండి వీళ్ళు? జరిగిన దాని గురించి మాట్లాడే అంత ఇది లేదు వీళ్ళకి. అసెంబ్లీకి వచ్చి పేదోళ్ళు ఎలా ఉన్నారు, ఈ ప్రజల పరిస్థితి ఏంటి, ఇదన్నా మాట్లాడగలిగితే వాళ్ళకి ఏదైనా నిజాయితీ ఉంటది. వాళ్ళకి ప్రజలు అవసరం లేదు, ప్రజల పరిస్థితులు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏదో గుట్టకాల్సి మొఖాన్ని పడేసేస్తారో అది శాంతం తేలే వరకు కూడా వాళ్ళు ఆగరు. ఈ లోపు రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాడు. ఏముందని అక్కడ వీళ్ళు అన్ని చక్కగా చేస్తున్నారు కూటమి వాళ్ళు. ఏముందని రచ్చబండ పెడతాడు అక్కడికి వెళ్ళి. ఈయన 500కి 200కి తీసుకొస్తారు కదా మనుషుల్ని. వాళ్ళని ఏమన్నా నలుగురిని ఒక ఎదురు కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడించుకుంటాం తప్పితే వీళ్ళ ప్రజా పాలనే లేదు వీళ్ళ దగ్గర. అంటే మరి ఇన్ని రోజులు కనపడిన
ప్రజలు కడప ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు పులివెందుల అదే ప్రజలు? తప్పించుకోటాకండి, తప్పించుకోవాలి. వీళ్ళ మనుషులు ఎవరో ఉంటారు, 500కి 200కి తీసుకొచ్చి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాడంటే వేల జనం వస్తారు, లోకేష్ బాబు వచ్చాడన్న చంద్రబాబు నాయుడు వస్తారు. వీళ్ళు వచ్చారంటే రావాలంటే వీళ్ళు జనాలకు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిందే. ఆల్రెడీ డబ్బుల కోసం వెళ్ళి డబ్బులు సరిగ్గా సరిపెట్టలేదని కొట్టుకునే వాళ్ళు కూడా మన మీడియాలో కూడా చూసాం. వీళ్ళ పరిస్థితి ఇది. వాళ్ళనే వద్దన్న ఉన్న ముగ్గురు ఎదర పెట్టుకుని ఇలా మాట్లాడించుకుంటారు వీళ్ళకి అనుకూలంగా, అంతేగాని ప్రజల్లో వాళ్ళు లేరు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. మరి వాళ్ళ నాయకుడు బొత్స గారు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీలు మాకు అవకాశం ఇస్తే మేము మాట్లాడతాం అని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ అన్నా మరి ప్రూఫ్లు రమ్మని చెప్పి అడిగింది. నిజంగా తీసుకురాగలంటారు మీరు ప్రూఫ్లు? ఇప్పుడు అసలు బొత్స గారికి మాట్లాడటానికి కూడా ఒక ఇది ఉండాలి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయనకు సీన్ లేదు. వాళ్ళ పార్టీలో వేల కోట్లు లక్షల కోట్లు కాడ, ముఖ్యమైన రాబళ్ళు కాడ, అన్నిటి కాడ వాళ్ళ రెడ్డిని వాళ్ళ బాబాయిల్ని మేనమామల్ని పెట్టుకున్నాడు ఆయన. బొత్స గారు ఏంటంటే ఏదో ఈ మూట లేపి పైన ఎడితే మోస్తాను అన్నట్టుగా కూర్చున్నాడు, కానీ అక్కడ ఆయనది ఏమీ లేదు. మింగలేక అక్కలేక అన్నట్టుగా ఉన్నాడు. ఆయన చేసేది ఏముండదో, ఆయన మాట్లాడటం కూడా అనవసరం. మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నా మీద అక్రమంగా దాడి చేశారు, నా ఫ్యామిలీ మీద దాడి చేశారు, చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుండి నడిపించాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. మీ మీద దాడి చేయాలంటే ఈ 2 సంవత్సరాల అవసరం వాళ్ళకి, 2 సంవత్సరాలు ఆగవసరం లేదుగా. ఎప్పుడైతే నువ్వు దుర్భాషలు ఆడావో, నువ్వు ఒక నికాసైన నాయుడు పుట్టి అలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదు. ముందు దానికి సిగ్గుపడండి. మీరు ఏదో వైసీపీ పంచ నుండి వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్లిప్ చదువుతా మీ పరువు మీరు తీసుకుని మీరు జైలుకి వెళ్ళి రావాల్సిన అవసరం ఏంటండి మీకు అసలు? పైగా ఏంటి, రంగా గారితో పోల్చుకుంటారా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు పద్మనాభరెడ్డికి. రంగా గారితో పోల్చుకోమాకండి, మాకు కంపరం పడుతుంది. అంటే నేను గొప్ప కాపు నాయకుడు అని చెప్తా ఉన్నాడు. ఏం చేశాడు కాపులకి? ఈయన అంబటి రాంబాబు గాని ముద్రగడ్డ పద్మనాభం గారు గాని కాపులకి ఏం చేశారు చెప్పమానండి. వీళ్ళు ఏం చేయగలిగారు? కనీసం ఈ కాపుల మీద పెట్టిన కేసులు కూడా ఎత్తించలేరండి వీళ్ళు. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, మాంసాహారులు, పనికిరాని వాళ్ళు కాపులేళ్ళకి. అది వీళ్ళు చేసిందే. పోని పలాంది చేసాం ఎక్కడ దాకా ఎందుకండి? కాపులు పిల్లలు చదివించుకుంటానికి ఒక హాస్టల్ కట్టించమనండి చాలు. పిల్లలు చదివించుకోలేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జీతాలు సాల్తల ఇళ్లలో పిల్లల్ని కనీసం చదివించుకుందామంటే మంచి హాస్టల్ చూపించమనండి. ఎక్కడికన్నా వెళ్తే ఓసీలు అనేసి చేర్చుకోవట్లేదు. నిరుప్రయోగం అయిపోయి రోడ్లంతా తిరుగుతున్నారు కాపుల పిల్లలు. వీళ్ళు ఉసురు తప్పకుండా తగులుద్ది వీళ్ళకి. కాపులు ఉసురే తగులుద్ది గవర్నమెంట్. మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏదైతే పవన్ కళ్యాణ్ నా మీద దాడి చేస్తే కనీసం పరామర్శించపోగా కనీసం దాడిని ఖండించలేదు, కాపు నాయకుడు అని చెప్పుకొని తిరుగుతా ఉంటాడని చెప్పి తిడతా ఉన్నాడు. నాయకుడు అని ఆయన ఎప్పుడు చెప్పాడు అసలు? ఏం చెప్పుకుంటున్నాడు? అవసరమై ఇప్పుడు కాపులు కావాలి, కాపు నాయకుడు నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. నువ్వు గెలిచి మంత్రి అయి ఉన్నావే అప్పుడు చెప్పుకోవాలి, నేను కాపు నాయకుడిని, కాపులందరూ రండి, మీకు వైద్య పరంగానో చదువు పరంగానో ఉద్యోగ పరంగానో మీకు ఏదన్నా చేస్తానని నువ్వు అప్పుడే ఆడవాలి. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరికి అసలు నువ్వు ఎవరికి లాభం? నువ్వు ఒక మంత్రివి, ఒక ఎమ్మెల్యే అయ్యుండి నువ్వెవరికి లాభం? మాకు అపకీర్తి తప్పితే కీర్తి లేదు నీకు. చంద్రబాబు నాయుడు గారు తల్లిని అనాల్సిన అవసరం ఏంటండి నీకు? నీకు దేనికి అనాలి? నువ్వెందుకు అనిపించుకోవాలి? వాళ్ళ పిల్ల పాపం ఎంత అల్లాడిందో, అల్లాడిచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు కనపడతలేదా అంటుంది పాప. మా అమ్మ పాపకి ఏం తెలుసు, వాళ్ళు చెప్పింది చెబుతుంది. పవన్ కళ్యాణ్ అమ్మని పిల్లల్ని కూతుళ్ళని తిట్టినప్పుడు అప్పుడు నువ్వు లేవమ్మా ఊర్లో, మీ నాన్నగారితో నువ్వు చెప్పే పని లేదా? అప్పుడు మీ నాన్నగారు లేరా? మీ నాన్నగారు పదవిలోనే ఉన్నారుగా, భయం ఎందుకు? వాళ్ళ భార్య పిల్లల్ని నానా మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే, అప్పుడేమైపోయిందమ్మా? క్షమాపణ చెప్పాడంట కదా, మహిళలకు క్షమాపణ చెప్పాడంట కమ్మా. ఎవరు? అంబటి రాంబాబా? చెప్తాడు. నేను కూడా తిడతాను జగన్మోహన్ రెడ్డి గారిని. క్షమాపణ చెబుతా ఏమనుకోండి ఉండమానండి. ఈడేమన్నా రికమెండేషన్ చేస్తాడేమో ఈయన. ఎందుకు వచ్చిందండి అసలు? మీ పరువు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మీరు మంచి నాయకుడు, రంగా గారి కాలం నుంచి ఉన్నవాళ్ళు. రంగా గారికి ఎంత వెయిట్ ఉంది? ఆయన చచ్చిపోయి 4-10 ఇప్పుడు 33 వెళ్ళిపోయి 4 దశాబ్దాల్లో ఉన్నాడు. ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉంది. ఆయన పుత్రుడు కూడా ఆయన పేరు ఎక్కడా పోకుండా తానైనా తగ్గి ఎదరకొచ్చారు.
మరి మరి ఇప్పుడు ఎందుకని మరి మాట్లాడుతున్నాడు అమ్మా ఈయన బయటకు వచ్చి మళ్ళీ అంటున్నాడు నేను తగ్గేది లేదు, నా మీద ఎన్ని కేసులు పెట్టుకుని నేను బరాయిస్తాను, 13 రోజులు కాదు 11 నెలలైనా బరాయిస్తాను అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి. చిప్పు పోయిందండి ఆయనకి నేను బూతులు మాట్లాడకూడదు కానీ చిప్పు ఆయనకి పోయింది. ఎందుకంటే బాగా పెట్టేశారు ఆయనకి. ఇప్పుడు అదే వీళ్ళు రెడ్లు ఉంటారు కదా, వాళ్ళ పంపించవచ్చుగా, వాళ్ళతో తిట్టించి వాళ్ళ పంపించవచ్చుగా జైలుకి. పేరు నాని ఈయన్ని బయటకు లాగటం ఎందుకు? వీళ్ళ ఖాళీగా ఉండారా? ఎప్పటికైనా సరే కాపుల్ని విభజించి పాలిస్తున్నారండి రెడ్లు ఫస్ట్ నుంచి కూడా. కాపుల్ని విభజించి పాలించి రంగా గారి గురించి అది జరిగింది. కమ్మోళ్ళకి ఎంత ఉందో రెడ్లకి అంతకు మించే ఉందండి. కానీ వాళ్ళ మీద వేసేసారు. వేసేసినాక కొంతకాలానికి ఇక ఈ గొడవ ఇక్కడతో సమసిపోవాలి, ఇది వద్దు అనేసేసి రాధా గారు ఒక సమన్వయంగా ఆయనే తెలుగుదేశంలో కలిసి ప్రజలకు ఎంతమందికో సేవలు చేస్తున్నారు. మీకెందుకు దూల కందకలేంది కత్తిపేటకు ఎందుకు? మీకెందుకంట ప్రజలు కలిసిపోయారు. ఇప్పుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కావాలని ఆయనకు ఓట్లేసి ఆయన గెలిపించి ఇప్పుడు ఆంధ్ర ఉన్న పరిస్థితికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవసరం. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గి ఆయన అడుగుజాడల్లో నడుస్తా చక్కగా నేర్చుకుంటున్నాడు. ఆయన నీకులాగా తండ్రి చనిపోగానే ఒక్కసారి పైకి ఎక్కేసి ప్రజలను 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిపోవాలా అంటే ఇక్కడ అడుగుతున్న మనిషి వత్తాసు పలుకుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పు లేకుండా చెబుతామని సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏమండి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాడైతే ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు ఏంటది అసెంబ్లీలో ఏంటి కావాలని అడుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. మీ కళ్ళుంటే చెవులుంటే వినండి. గవర్నమెంట్ ఎక్కడన్నా ఒక్క అడుగు తప్పేసినా వెంటనే ప్రతిపక్ష నాయకుడిలాగా స్పందిస్తున్నాడు ఆయన. మీరు కళ్ళతో చెవులతో విని మాట్లాడండి ఏదైనా. మరి ఓవరాల్ గా ఆయన ఈ తిరుపతి రెడ్డి వ్యవహారం ఇప్పటికైనా చర్చ జరిగి అసలు దాంట్లో ఉన్న ఎవరైతే దోషులున్నారో శిక్ష పడిద్దని భావిస్తున్నారమ్మా మీరు? పడుతుంది. అక్కడ ఉండేది కలియుగ వెంకటేశ్వర స్వామి, తప్పనిసరిగా పడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు మనం అనకూడదు కానండి. ఎంతో మంది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని మట్టి కరిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి నిదానంగా అసలు ఎక్కడుంది ఈ పార్టీ ఆ పార్టీ అని, ఏ పార్టీలో ఉంది ఆ లోపం అనేది నిదానంగా బయటకు వస్తుంది. ఆ నిగ్గు తేలుతుంది, కంగారేం వద్దు. మరి ఇక్కడ ఇంకోటి కూడా చూస్తే ఈ గవర్నమెంట్ రీసెంట్ గా వేరే విదేశాల నుంచి కూడా కొంత కొత్త ఎక్విప్మెంట్ తీసి కొత్త ల్యాబ్ తీసుకురాబోతుంది. దాన్ని ఎలా చూడొచ్చమ్మా? ఒక ల్యాబ్ తీసుకురాబోతున్నారు. అయితే కల్తీ లడ్డు వ్యవహారం నెయ్యి కొలుస్తానికి కొన్ని లేవు, వేరే వాటి మీద ఆధారపడకుండా తిరుపతిలోనే పెట్టడానికి చూస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఒక ల్యాబ్ తెచ్చుకోవటం. ఎందుకంటే వేద పండితులు ఉన్నారు. తెల్లవారుజామున 3ంటికి లేచి ఎన్నో దేవుడికి సేవలు చేసుకుని తెల్లారిపాటికి అట్లాంటి పండితులు వేద పండితులు ఉన్నారు. వాళ్ళందరూ ఇలాంటి కల్తీ తిని వాళ్ళ తపస్సంతా భంగం అయిపోయినట్టే కదండి. సున్నితమైన విషయాలండి ఇవి కూడా రాజకీయంలోకి వాడేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరు వాడుతున్నారు మరి రాజకీయానికి? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎక్కినాక బట్టబయలైనవి ఇవన్నీ. ఓవరాల్ గా మరి న్యాయం జరిగింది అంటారా? జరుగుద్దండి. అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. తప్పకుండా న్యాయం జరుగుద్దండి. అప్పుడు తెలుస్తుంది ఎవరో ఏంటనేది. హరే కృష్ణ.